సంస్కృతి అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఈ 43 ఓట్లు ఉన్నాయని చెప్తే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక మహిళ అక్కడ వారు నివాసం ఉంటున్నారు. వీరెవరైనా మీకు తెలుసా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారా అని వారిని అడిగితే వారు ఇచ్చిన సమాధానం దయచేసి మీరు వినండి. అసలు ఎవరు తెలియదండి. అసలు కంప్లీట్గా ఎంటీ, కొత్తగా వచ్చాము అందరం కొనుక్కుని ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని. ఇంతకుముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇది ఆక్యుపై అయింది. బిఫోర్ దట్ ఎవరున్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే, లైక్ ఈ సరౌండింగ్స్ నుంచి వచ్చిన వాళ్ళం అయితే కాదు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే, ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరండి. సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్లో ఈ బిల్డింగ్ ఉన్న వాళ్ళు. అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే వచ్చి చూసాం. బిఫోర్ దట్ ఏ ఇల్లు ఉన్నదని ఎవరికి తెలియదు, ఎవరున్నారు అనేది కూడా తెలియదు. So, ఇది ఒక example. This is one example of Sanskriti Avenue Apartments where 43 voters, this was reported in media also. మీడియాలో కూడా ఇది రిపోర్ట్ చేయబడింది. 43 ఓట్లు ఒక ఇంట్లో. మరి ఇప్పుడు అక్కడ రెసిడెంట్ చెప్తున్నారు ఇక్కడ ఎవరూ లేరు, అయినప్పటికీ వీళ్ళ మొహాలు ఎవరో నాకు తెలియదు, నేను ఇక్కడే ఉంటున్నా, నాకైతే తెలియదు అని వారు చెప్తున్నారు. మాకు డౌట్ వచ్చింది మరి ఇంకా ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయని చెప్పి. ఇంకొక చోట పోయాం, అక్కడ 21 ఓట్లు ఉన్నాయి ఒకటే ఇంట్లో ఉంటే అక్కడ పోయి చూస్తే 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి. ఒక్క నిమిషం, ఇది ఒక్కసారి ఆపమ్మ. ఇది బూత్ నెంబర్ 125. ఒకటే ఇంట్లో 23 ఓట్లు. మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం. ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు, మా పార్టీ కార్యకర్తలకి, ఈ 23 ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు. అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు, అట్లాగే ఆ పక్కింట్లో ఉండే ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరు వాయిస్ కూడా తీసుకున్నాము. వాళ్ళిద్దరు చెప్పి, ఆ కేబుల్ ఆపరేటర్ గారు చెప్పింది మొదటి నుంచి ప్లే చేయండి. ఆయన ఏరియాలో మొత్తం సంవత్సరాలు కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా మొన్న అంటే ఒక 15 years తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్ అని. ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు, వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి. సో నారాయణ గారి ఇంట్లో ఓట్లు ఉన్నట్టు ఆయనకే తెలియదు. ఎలక్షన్ కమిషన్ మాత్రం 23 ఓట్లు ఉన్నాయని చెప్తుంది. ఆ 23 ఓట్లు ఎవరివో ఆ ఇంటి ఓనర్ కూడా తెలియదు. ఇది కేబుల్ ఆపరేటర్ గారు అక్కడ ఉన్నాయని చెప్తుంది. అది కూడా ప్లే చేయండి. ఇల్లు 80 గజాలు. ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, 3 టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు ఇప్పుడు చూపెట్టిన ఇల్లు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి వెళ్ళి అని అడిగి చెప్పింది. ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసా అంటే, నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు ఎవరూ తెలియదు, వీళ్ళు ఎవరు కూడా తెలియదు, ఈ ఓట్లు అసలు లేదు, సంబంధం లేదు. నాట్ అ సింగిల్ ఓటర్ హూ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ హౌస్ ఇన్ బూత్ నెంబర్ 125 is known to the owner. These are pretty much fake votes, non-existent votes, complete subversion of electoral process, complete collusion at the grassroots level between BLOs and Congress party leaders.